కానిస్టేబుల్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. నైనం వెబ్ సిరీస్ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన మూవీ ఇది. నైనం వెబ్ సిరీస్ రివ్యూ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఇచ్చున్నాము. ఎవరైనా చూడకపోతే చూడండి, వెబ్ సిరీస్ కూడా బాగుంటుంది. ఇక ఈ కానిస్టేబుల్ విషయానికి వస్తే మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఈ 2 అవర్స్ మూవీలో ఓవరాల్గా ఒక 40 మినిట్స్ మూవీ అయితే బాగుంటుంది. స్టోరీ విషయానికి వస్తే శంకర్పల్లి అనే ఒక ఊరిలో వరుసగా ఆడ మగాని తేడా లేకుండా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా కాశీ అలియాస్ వరుణ్ చేస్తూ ఉంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ లో కాశీ మేనకోడలు కూడా చనిపోతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ మేనకోడలికి ఆ కిల్లర్ కి ఉన్న సంబంధం ఏంటి? కాశీ ఆ కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా? కాశీ ఎవరిని అనుమానించినా సరే చివరికి వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. అసలు వీటన్నింటి వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ నుంచి 50 మినిట్స్ వరకు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. కాశీ మేనకోడలు చనిపోయిన తర్వాత నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో పొలంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయము. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తాయి అంతే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవరి గురించి పెద్దగా చెప్పుకునే అంత అయితే ఎవరు చేయలేదు. యాక్షన్ సీక్వెన్స్ లో వరుణ్ సందేశ్ పర్లేదు అనిపిస్తాడు అంతే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ మొత్తంలో ఒక 40 మినిట్స్ మూవీ బాగుంటుంది అంతే. రిమైనింగ్ మొత్తం కూడా కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఫస్ట్ 50 మినిట్స్ వెయిట్ చేస్తే తర్వాత వచ్చే కొన్ని ఎంగేజింగ్ సీన్స్ తో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.